పైతాని రాహు ఆలయం. ఈ ఆలయం ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలోని పైతాని అనే గ్రామంలో కొలువై ఉన్న రాహు దేవాలయం. ఈ ఆలయం సయోలిగఢ్ నదీ సంగమ ప్రదేశంలో ఉంది. ఈ ఆలయాన్ని ఉత్తర భారతదేశంలో ఉన్న ఏకైక రాహు దేవాలయంగా చెప్తారు. ఈ ఆలయంలో రాహుతో పాటు శివుణ్ణి కూడా పూజిస్తారు. రాహు తలతో పాటు విష్ణువు యొక్క సుదర్శన చక్రం కూడా ఈ ఆలయ గోడలపై చెక్కి ఉంటుంది. ఉత్తరాఖండ్లోని పౌరీ జిల్లాలోని పైతాని అనే గ్రామంలో సయోలిఘాట్ నదీ సంగమ ప్రదేశంలో ఈ ఆలయం ఉంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి తెలుసుకుందాం. క్షీరసాగర మథనం సమయంలో వెలువడిన అమృతాన్ని స్వరభానుడు అనే రాక్షసుడు తాగాడు. ఆ తర్వాత విష్ణు భగవానుడు అతని తలను శరీరం నుంచి నరికివేశారు. కాని అతను ఆ అమృతాన్ని తాగాడు కాబట్టి ఆయన చనిపోలేదు మరియు అతని శరీరం 2 భాగాలుగా మారింది. స్వరభాను అనే రాక్షసుడి యొక్క తలను రాహు అని మరియు తొండాన్ని కేతు అని పిలుస్తారు. విష్ణు యొక్క శిరచ్ఛేదం తరువాత రాహువు తల ఈ ప్రదేశంలో పడిపోయిందని పురాణాల్లో చెప్పబడింది. అందుకే ఈ ప్రదేశంలో రాహు యొక్క ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయాన్ని ఆదిశంకరాచార్యులు స్వయంగా నిర్మించారని చెప్తారు.